అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి రివ్యూస్ చాలా బాగా రాసి వాళ్ళ థియేటర్స్ రావడానికి కారణమైన రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి అందరూ కూడా స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడ్డాయి వాళ్ళ థియేటర్స్కి వస్తున్నాయండి. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆ రోజు చాప్టర్స్ చెప్పాను. చాప్టర్ 4తో ఎంజాయ్, ఇప్పుడు చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టే సీన్ ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివ్వెరపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ మేడం. నేను చచ్చిపోయి అలా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయదు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, ఏం చెప్పాలంటే ఓపెన్ చేశాను. ఇక్కడే పోగొడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటే ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఎట్టేస్తే ఆవిడ చేసింది అంత గొప్పగా. సీను నేను అలా బిక్కసచ్చిపోయి ఉండిపోతాను. బిక్కసచ్చిపోతే అలా అది ఆగాను, అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ! నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అందరూ వెళ్తే ఇంద్ర దగ్గర డాన్స్ అంటారు. ఇంత మేము చేసింది పోయింది. ఇంకా ఏంటంటే కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలుగా ఎనర్జీ గారు బాబోయ్ భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్యా భయ్యా నువ్వేదో పాపం భయపడతాను, ఇతనికి భయం లేదు, గడిది గుడ్డు లేదు, సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తరే చూసేది చేసేస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి చాలా మంచి వాడిని సెలెక్ట్ చేశాను. కరెక్ట్ ఒక కొడుకు తింగరగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫ్యాంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే ఒకే నెలలో ఉంటాయి. ఫ్యాంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అందరికీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తర్వాతనే మనం చాలా బాగా చేస్తాడు. అండ్ యూ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసి ఒక పెర్ఫార్మెన్స్ ఉంది. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. వండర్ఫుల్ ఫీచర్. చాలా హెల్ప్ అయింది. ఇతను కొడుకు క్యారెక్టర్ చేయడం, ఇవాళ పండడానికి సీన్స్ చాలా దర్శకుడు ఏ రాశాడో ఆ నీళ్ళు పండడానికి ఫ్యాంటాస్టిక్. సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ చాలా బాగా చేసింది అమ్మాయి. అయితే మా అత్తగారి క్యారెక్టర్ చెప్పచ్చు, ఇక్కడ తెలియదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేసారు ఆవిడ, అన్నపూర్ణ గారికి. ఆల్మోస్ట్ అన్నపూర్ణ గారు అంటే శశాంత్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, కుమార్ గారికి, నాన్నగారికి ఆవిడ. నేను టీవీ సీరియల్ చేస్తుంటే వచ్చి ఎంతమంది ఆ పిల్లలు మీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి ఇందులో ఇంకోటి భూమి మీదకి మళ్ళీ ఆళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడిపాలు ఇచ్చేసి డబ్బులు తిని మళ్ళీ ఆళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం ఎందుకండి తగ్గుతాం అంతా. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కుని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఏ ప్రాసెస్ మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోయా, ఇంకోళ్ళు ఎట్లా ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుట్టే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, అంత లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడు అన్నపూర్ణ కూతురు పుట్టింది ఆవిడతో కాదు సంపాదించడానికి. వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి. ఆవిడ లాంగ్వేజ్ ఆ త్రూ అలా కాన్ఫిడెన్స్ అలా ఇంకా అదే ఆవిడ అందం, బ్యూటీ. చూస్తే అందులో ఎనర్జీ, బ్యూటీ అనుకోవడం అనిపిస్తుంది. నువ్వెవడా నన్ను తెచ్చుకుంటుంది నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని
చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీన్ దాని నెక్స్ట్ తర్వాత హర్ష గారు ఏం చేశారు హర్షవర్ధన్ గారు అద్భుతంగా రా అసలు ఎంత కూల్గా రా ఫేమస్ డెవలప్ అంటే మున్సిపల్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ సరే మాట్లాడుకోండి అలాగా కూల్గా ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి అందరూ బాగా చేశారు అది వేరే మూడు అయితే ఇంకోటి ఏంటి మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు నేను ప్రవీణ్ కొత్తగా గారు ఒక రైల్వే స్టేషన్ సీట్ ఇద్దరు కూర్చొని కెరీర్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇందులో బాగుంది గారు చాలా బాగా చేశారు. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవరో మాట్లాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మాట్లాడే రావు రమేష్ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్. అలాంటి అతను మాట్లాడతాడు. బట్ ఐ డోంట్ రివీల్. అతను కామెడీగా చేసేసి చాలా బాగా చేశాడు ప్రవీణ్. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నైబర్ పక్కోడి మీద అదో రకమైన డౌట్ తలుపు తీయగానే ఎందుకు ఆ డౌట్ సార్ నవ్వేశాను. ఎంత బాగా చేశాడు. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడటం అలాగే ఏంటో అంత డౌట్ మరి ఏంటో ఆయన కానీ వశీకరణ కానీ అజయ్ గారు నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారంలో ఈ సినిమా ఆడుతుంది రమేష్ క్యారంలో ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీన్. ఏడా నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి కటింగ్ చేసుకున్నా నీదేంటి ముందుగా ఉంది ఆ సీన్ చాలా బాగుంది. అజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవ్వడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్ ఐ ట్రూ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్ అన్ని కష్టపడిపోయి ఏంటి ఏమంటారు అది బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపు అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్ అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయాలి. దానికి తగ్గ కెమెరామెన్ ఆర్ట్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత చాలా వరకు ఏదవుతుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయకు వస్తే ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రీ రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారులో మాట్లాడినప్పుడు ముఖ్యమైనది ఎలా ఇవ్వాలి దీనికి రీ రికార్డింగ్. మొన్న గుంటూరు కారణం నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి ఇష్టం అవుతుంది. రావు రమేష్ గారు మాట్లాడి ప్రతి దగ్గరికి ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేటప్పుడు ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోతుంది. అది చాలా ఛాలెంజ్ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. యా ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు. ఇట్ సౌండ్ ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేం. ఇవాళ అలవాటు చేశారు సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీ చెప్పకూడదు. ఫ్యాంటాస్టిక్ వర్క్స్ ఆర్ వాట్ యు హావ్ డన్. సూపర్. ప్లీజ్ డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ అంత మంచి సాంగ్స్ మన మేడం సార్ మేడం అంతా ఇద్దరు స్టార్స్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగ్ సిద్ధేశ్వర గారు వాయిస్ ఎవ్రీవన్ హస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ టెక్నికల్ పార్ట్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయింది. ముఖ్యంగా ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు, నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేసాను. ఎక్కువ మనం డైరెక్టరు ఇది మిడిల్ క్లాస్. నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకి నిన్న కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్. కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళని కించపరుచుకోవాలి.
అంటే కామెడీ కోసం కించపరుస్తాం సార్, కించపరుస్తాం. మనం కామెడీ ఒకరి మీద జోకేసి ఇస్తే చాలా ఈజీ అండి, కించపరుచుకోవడం కష్టం. చేశాను మిడిల్ క్లాస్ ఒక ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతుంది మెయింటైన్ చేశాను. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉండాలి, డెప్త్ టచ్ చేయాలన్న ఇది కష్టం అండి, అది కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్, ఇలాంటి స్నేహితులు దొరికినందుకు మనం చాలా సాధిస్తాను లైఫ్లో. ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు సినిమా, అక్కడ ఉండి దొరకడం చాలా అదృష్టం. దత్తా గారు ఎంత చెప్పినా ప్లీజ్ మీరు కూర్చోండి బాబు, నిల్చోడండి. నాకు ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం నాకేం చెప్పాలో తెలియదు. ఆవిడ ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్ట్ లక్ష్మణ్ సోల్ ఆత్మ కష్టం, అలాగే మోహన్ కళ్యాణ్ గారు, అలాగే పీవీఆర్ సినిమాస్కి ఇంకొకగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్ని నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందు తీసుకెళ్ళిన మోహన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యం. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది సో స్ట్రాంగ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక ఫాదర్ ఇలాంటి క్యారెక్టర్ ప్రమోట్ చేయడం ముందుకు రాదు, ఎవరు రారండి. ఆవిడే చేశారు, ఆవిడకే కోరుకుంది. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ అని చెప్పాను. అది ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీగా సుకుమార్ గారితో బాబునే పనిచేశాను. అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే ఎంతసేపు అని కాలం కరిగిపోతుంది. ఇంటికి వెళ్తే ఊళ్ళు పిల్లలు డాడీ కూర్చుంటే తెలుస్తుంది, బాబో ఈ సుకుమార్ గారు నాకు అంత ఇష్టం, చాలా ఇష్టం. సుకుమార్ గారు మనం చూస్తున్నాను బ్యూటీ, ఎనర్జీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ డైరెక్ట్ దర్శకుని చూడడమే అందరూ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు. అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్ మనం రావడం, సరే బన్నీ గారు రావడం, కవిత గారు వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి ఇంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా కనిపించుకోవాలి. ఇవి రావడం, సుకుమార్ గారు బన్నీ గారు రావడం, ఎక్కడ వెళ్ళడం, రామచరణ్ గారి చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి కూర్చోండి లక్ష్మణ్ నిలబెట్టలేదు. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞతగా. నేను చాలా ఏంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంతేనా 10 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. తుల్యం చేయాలి, ఓటీటీలో ఆడితే చాలు. థియేటర్ వరకు మనం వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారా, నన్ను చూస్తారు కానీ కొద్దిమంది లేదు సార్ మీరు నమ్మస్తారు, మాట్లాడము మీరు తీస్తా ఉన్నారు. ఏం చెప్పాలి, అందరి గురించి ఏదో జర్నీ కొన్నిసార్లు వెళ్ళి అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, కానీ గ్యాప్స్ వచ్చినా చల్లారిపోకుండా ప్రాజెక్ట్ని స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా నేను మా డిస్కషన్స్ దీన్ని లైన్లో వచ్చింది. ఈ సినిమాని అతనితో మాట్లాడాలి మాకేదో ఇలాగే నేను స్టార్ట్ చేసి వచ్చినట్టు బికాస్ ఇట్ వాస్ హాట్. హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది. పైన అంత గారు చేసుకుంటే ఆల్ వెంట్ వెల్, నిన్నటి నుంచి బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు. నేను ఒక చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు. ఆ ఫుట్ ఫాల్స్ గురించి ఇంటి నుంచి కదిలి బండికి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఆ ఫుట్ ఫాల్స్ పాదాలకు నమస్కారం.
అలాగే ఆ ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. అనేది ఎంత అభిమానం వెళ్ళిపోయిందని చూడండి, సినిమా చూడండి, బాగుంటే అందరికి చెప్పండి. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నీ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.